హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సో ఇప్పుడు మొత్తం అంటే కొంచెంసేపు మనం నాన్ లోకల్ మాట్లాడుకుందాము. డిసీజ్ ఎక్స్ అనేది ఎక్కడ చూసినా హల్చల్ న్యూస్ నడుస్తుంది కదా. సో సౌత్ ఆఫ్రికాలో ఇది స్టార్ట్ అయ్యింది. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక భయంకరమైన డిసీజ్ అని చెప్పేసి WHO కానీ మిగతా కంట్రీస్ UK USలో కూడా పెద్ద టాక్ నడుస్తుంది. ఎస్, కోవిడ్ కన్నా ఎక్కువ ప్రమాదమైనది అని చెప్పేసాను. ఎందుకంటే ఫస్ట్ గణాంకాలు ఏదైతే వచ్చిందో 370కి 143 మంది చనిపోయారు అనేది గణాంకాలు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు. అది కూడా ఒక 15 రోజుల వ్యవధి, నవంబర్ 10 నుంచి నవంబర్ 25 మధ్యలో 140 అంటే చాలా ఎక్కువ ఆ డిసీజ్ వచ్చింది దాంట్లో. ఆ తర్వాత ఇవాళ ఈరోజు ఏంటంటే WHO ఏం చేసిందంటే 413లో 31 మంది చనిపోయారని చెప్పేసి లేటెస్ట్ న్యూస్. అంటే దీంట్లో 413కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత యావరేజ్ అంటే 8% ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. అంటే 100లో 8 మంది చనిపోవడం అన్నట్టు. ఇది కోవిడ్ కన్నా ఎక్కువ, 8 టైమ్స్ ఎక్కువ. కోవిడ్ అనేది 1% అనేది మనం అంటే ఓవరాల్గా ఆల్ఫా డెల్టా ఒమైక్రాన్. ఆల్ఫా డెల్టా అయితే చూస్తే మనం 3 to 4%, 5% కూడా చెప్పచ్చు. బట్ ఒమైక్రాన్లో చాలా తక్కువ. ఆ నెంబర్ తోటి తగ్గిపోయింది అది దాన్ని. ఓకే. బట్ ఇట్ హ్యాస్ ఇప్పుడు 8% అంటే చాలా డిఫరెన్స్. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలంటారు? ముఖ్యంగా దీని సిమ్టమ్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే హై గ్రేడ్ ఫీవర్ అండ్ ఈ బాడీ పెయిన్స్, అంటే సహజంగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, డయేరియా, లూజ్ మోషన్స్ అంటాం, అండ్ కోల్డ్ కాఫ్. దిస్ ఆల్ ఆర్ సిమ్టమ్స్ ఆర్ కామన్. ఈ వైరస్లో ఉన్నది బ్లీడింగ్ ఫ్రమ్ ఐస్ అంటున్నారు. ఓకే. ముఖ్యంగా ఏంటంటే అది లాస్ట్ స్టేజ్లో వస్తుంది. అంటే హిమరేజిక్ ఫీవర్ ఇది హిమరేజిక్ ఫీవర్ అంటాం. ఇది ఎబోలా ఫ్యామిలీ నుంచి సంబంధించిన వైరస్. ఎబోలా అనేది మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు, భయంకరమైన వైరస్. చాలామంది చనిపోవడం జరిగింది దాంతో కూడా. ఆ ఫ్యామిలీకి సంబంధించింది ఇది. బ్లీడింగ్ అంటే బ్లడ్ పలచపడము, ప్లేట్లెట్స్ పడిపోవడము. సో ఆ బ్లీడింగ్ ఫ్రమ్ ద ఐస్ అనేది రావడం జరుగుతుంది. అంటే బ్రెయిన్ కూడా ఓవరాల్గా బాడీ మొత్తంగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇలాంటి ఆస్కారం ఉంటుంది. బ్లీడింగ్ ఫ్రమ్ ది మౌత్ ఉండొచ్చు, నోస్ ఉండొచ్చు, ఐస్ ఉండొచ్చు. ఓకే. సో ఈ వైరస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు? ఇది ఇంకా క్లారిటీ లేదమ్మా, అది దాని ఎక్కడి నుంచి వస్తుందని. బట్ స్టిల్ ఇది ఒక కాఫ్ వస్తుంది కాబట్టి ఎయిర్ బార్న్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని ఉంది. లేకుంటే జంతువుల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బేసిక్ థింగ్ అమ్మ, మనం కోవిడ్లో ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేయాల్సిందే. దాంతోపాటు కాంటాక్ట్ అంటే టచ్ కానీ మనము కాంటాక్ట్లెస్ ఉంటేనే బెస్ట్. అవన్నీతో యూజ్ చేయడం వల్ల యూ కెన్ escape from this virus.